పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నకిలీ బంగారం అని తెలిసింది. ఇట్లాంటి దొంగలు మీకు రోజు కనిపిస్తుంటారు బ్యాంకుల దగ్గర. ఇంకొకసారి రామగుండం నుంచి ఒక కుటుంబం ట్రైన్ ఎక్కుతుంది, మళ్ళీ పైసలు పెట్టుకొని ట్రైన్ ఎక్కుతుంది. ఆ పెద్దపల్లికి వచ్చిన తర్వాత కొంతమంది ప్యాసింజర్లు ట్రైన్లో ఎక్కుతారు, రైల్లో ఎక్కిన తర్వాత ఆకలి అవుతుంటుంది. ఎక్కడ పోతాను అంటే కాజీపేట పోతానా, ఏమైంది పిల్లలు ఏం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అన్నీ అడుక్కుంటా ఆకలి అవుతున్నది. 2 బిస్కెట్లు వాడు తింటాడు, 2 బిస్కెట్లు మనకు కూడా ఇస్తాడు, నీళ్లు కూడా ఇస్తాడు. తర్వాత నీకు మంచిగా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన తర్వాత నువ్వు జమ్మికుంటలో దిగాల్సిన ప్యాసింజరు గణపూర్ స్టేషన్ దగ్గర మెలకు వస్తుంది. చేతిలో బ్యాగ్ ఉండదు, బంగారం ఉండదు, కమ్మలు ఉండవు, ఏముండవు అమ్మ. వాడు దొంగ దొరకడు, నీకు మాత్రం బగ్గ నిద్ర వస్తుంటుంది. జనగామ పోలీస్ స్టేషన్లో పోయి అయ్యా మత్తున్నది, నాకెవరో బిస్కెట్లు ఇచ్చిండ్రు, బిస్కెట్లు తినగానే నిద్ర వచ్చింది. వాడు కూడా తిన్నాడు కానీ వానికి నిద్ర రాలేదు, నాకు నిద్ర వచ్చింది. చూడంగానే నాకు అవి చెవిలో కమ్మలు పోయినాయి, గాజులు పోయినాయి, నా బ్యాగులు పోయినాయి, బ్యాగులో పైసలు పోయినాయి అన్నారు. ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఎవరైనా గుర్తుకొస్తున్నారా? ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మనకు మత్తు మందు తల్లి ఇంటింటికి వచ్చి ఏమి ఇచ్చిండ్రు? గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఇచ్చిందా లేదా? ఏమేమి చెప్పిండ్రు గ్యారంటీ కార్డులా? ఒక్కసారి ఇక్కడ ఉన్నది, ఇగో చూడండి. ఇప్పుడు ధర్మాన చెప్పిండుగా గ్యారంటీ కార్డుల రైళ్లలో ఎట్లయితే దొంగలు మత్తు బిస్కెట్లు మనకి ఇచ్చిండ్రు, అదే విధంగా బ్యాంకుల ముంగట నకిలీ బంగారం మన ముంగట పడేసి ఇగో మీ బంగారం ఇక్కడ ఉన్న చూడుర్రి అని చెప్పి మన డబ్బులున్న బ్యాగులు ఎత్తుకపోయినరు. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మనకు మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తామని గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. వచ్చిందా 2500 నెలకు? గట్టిగా చేతులు ఎత్తున్నారు, లేకపోతే ఏమైనా సీక్రెట్గా పంపిస్తున్నాడా రేవంత్ రెడ్డి? వస్తున్నాయా 2500? రాలేదు. అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, గృహజ్యోతి, అదే విధంగా మరి యువ వికాసం విద్యార్థులకు ఒక్కొక్కరికి స్కూటీలు ఇస్తున్నారు. అమ్మాయిలకు ఇచ్చిండ్రా మీ దగ్గర? ముసలోళ్ళకి అందరికి కూడా 4000 రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? రైతు రుణమాఫీ మొత్తం కూడా బ్యాంకులకు పోయి మీ ఇష్టం వచ్చిన లోన్లు తీసుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడే మీకు మొత్తం కూడా మొదటి సంతకమే రుణమాఫీ మీద పెడుతున్నాడు. పెట్టిండా? పెట్టలే. కళ్యాణ లక్ష్మిలో పెద్దలు కేసీఆర్ గారు 1,116 ఇస్తే 1,00,000 బంగారం కూడా ఇస్తున్నాడు. ఇచ్చిన తులం బంగారం అమ్మా, ఇచ్చిన తులం బంగారం ఇయ్యలే. మరి గ్యారంటీ కార్డు ఇచ్చిన దొంగలు మన ఇళ్లకు ఓటు అడగడానికి వచ్చినప్పుడు గల్ల పట్టాలనా లేదా? వాళ్ళది పట్టాలా లేదా? మన బ్యాంకులలో లోన్లు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర గుంజలు, బండ్లు, కచ్చులాలు ఏ ఉంటాయి వెరుక్కొని పోతారు. మరి మనము వీళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు గల్ల పట్టాలనా లేదా? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా. పరకాల అంటేనే పోరాటం. 80 ఇక్కడ చాలా మందికి తెలుసో తెలియదో కానీ మిత్రులారా, పరకాలలో 1947వ సంవత్సరంలో అంటే ఈ రోజుకు కరెక్ట్గా 80 సంవత్సరాల మునుపు పరకాలలో వేలాది మంది ప్రజలు ఆనాడు పరకాల ప్రజలను ఘోరంగా హింసించిన రజాకారుల మీద పోరాటం చేస్తే 22 మంది ప్రజలు చచ్చిపోయినారు పరకాలలో. తెలుసా మీకు? ఎంతమంది తెలిసి ఇది ముచ్చట? చాలా మందికి తెలియదు. 22 మంది ప్రజలు పోరాటం చేసి పరకాలలో చనిపోయినరు. అంత గొప్ప చరిత్ర ఉన్న త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ ఈ పరకాలలో ఈ రోజు కాంగ్రెస్ దొంగలు మన జీవితాలను నాశనం చేయడానికి వచ్చిండ్రు. పక్కనే స్కూల్ ఉన్నది, ఇంతకుముందే చెప్పిండ్రు ధర్మారెడ్డి గారు. ఈ పరకాలకు 6 స్కూళ్ళు పట్టుకొని వచ్చిండ్రు కేసీఆర్ గారితో కొట్లాడి. వాళ్ళ పిల్లలు చదువుతున్నారా? మనందరి పేద పిల్లలు చదువుతున్నారు. ఆ పేద పిల్లలు, నేను కూడా మీలాంటి కుటుంబాలనే పుట్టి నేను ఇలా ఒక IPS ఆఫీసర్ అయినా. ఇక్కడ సోదరుడు వాసు ఉన్నాడు, నాలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలా ఒక కార్పొరేషన్కు చైర్మన్ అయిండు.
అలాంటి బిడ్డలను లక్షల మందిని తయారు చేయాలని, ఎన్ని రోజులని కూలి కైకిలు చేయాలి, కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పట్టుకొని పొలాలకు పోయి ఎన్ని రోజులని ఈ మహిళలు కూలి పనులు చేయాలని చెప్పి ఆ పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పేసి కేసీఆర్ గారు 1000 స్కూల్స్ పెట్టిండు. ఒక్కొక్క స్కూల్ను 20 కోట్లు పెట్టి స్థాపించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి టీంలో ఒక రెడ్డి గారు నా పరకాలకు నేను 6 స్కూల్స్ తీసుకుపోతాను, 6 స్కూల్స్ తీసుకొచ్చిండు. నేను నర్సక్కపల్లి అని ఒక స్కూల్ ఉన్నది, తెలుసా మీకు? నర్సక్కపల్లి స్కూల్ ఎంతమందికి తెలుసు? నర్సక్కపల్లి పాఠశాలలో మొన్న ఒక 6 నెలల క్రితం ఏకు శ్రీవాణి అనే అమ్మాయి బాత్రూంలకు పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. నేను ప్రిన్సిపల్ని అడిగిన, మేడం ఈ అమ్మాయి చేసిన పాపం ఏంది? ఏమీ లేదు సార్, ఎందుకో చనిపోయింది అంటారు. తల్లిదండ్రులను అడిగితే, ఆ శ్రీవాణి క్లాస్మేట్స్ని అడిగితే, సార్ ఈ అమ్మాయి క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేది, బాగా చదివేది, మీలాగా ఒక ఆఫీసర్ కావాలనో, ఒక డాక్టర్ కావాలనో, ఒక ఇంజనీర్ కావాలనో కలలు కనేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే కలలు కనేటోళ్ళు. కానీ ఈమెను అనవసరంగా ఉపాధ్యాయులు, అక్కడ పాఠాలు చెప్పే టీచర్లు దుర్భాషలాడినందుకు ఎవరికి చెప్పాలనో తెలియక బాత్రూంలో పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయింది సార్ అన్నారు. ఒకవైపు ధర్మారెడ్డి గారేమో నేను ఒక్కనే మంచిగుంటే కాదు, ఈ పేద ప్రజల పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, గూన పెంకుల ఇల్లు నుంచి రేపు హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కట్టుకొని సైకిళ్ళ నుంచి రేపు కార్లు కొనుక్కోవాలని చెప్పేసి స్కూళ్ళు తీసుకొస్తే ఇలా పాఠశాలల్లో 125 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో 125 మంది పిల్లలు చచ్చిపోయినారు. ఇలా ఇక్కడున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఈ స్కూళ్ళకు పోయిండా అడుగుండ్రి మీరు. మీ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలియదు. ఆయన ఎప్పుడైనా మీ స్కూళ్ళకు పోయిండా? ఈ పిల్లల జీవితాలు ఎట్లున్నాయో చూసిండా? ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు వాటికి ఇంతకుముందు మనకి మాట్లాడుతుంటే 20 మంది వచ్చిండ్రు, మిమ్మల్ని చూసి భయపడి పారిపోయారు. ఇగో ఇదే కార్డు మన దగ్గర ఉందని తెలుసుకొని అక్కడి నుంచి అక్కడనే వారిపోయారు కాంగ్రెస్ వాళ్ళందరూ. నేను చూస్తున్నా పైనుంచి, మీరు నా దిక్కు చూస్తున్నారు, నేను వాళ్ళ దిక్కు చూస్తున్నా. అంటే అంత గజగజ పడుతున్నప్పుడు విద్యావేత్తక్క చెప్తున్నది, సారు వాళ్ళ అభ్యర్థులు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు వాళ్ళ ఓట్లు ఎక్కడుంటాయో తెలియదని అంటున్నారు. వాళ్ళ ఓటర్లు ఎక్కడుంటాయో తెలియనోడు, ఆ ఇంటి నెంబర్లు తెలియనోడు, ఇండ్లల్లో గల్లీలు తెలియనోడు, ఈ నియోజకవర్గంలో 80 గ్రామాలు కూడా తిరగని వ్యక్తి ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు మనకేమన్నా న్యాయం చేస్తారా అమ్మా? సిఎస్ఐ కాలనీ అంటే ఎక్కడో తెలియనోడు, రాజపేట అంటే తెలియనోడు, మాదారం అంటే తెలియనోడు, ఇంకా రకరకాల కాలనీలు అంటే తెలియనోడు, వీళ్ళు రేపు వచ్చి కౌన్సిల్లో కూర్చొని మన గురించి మాట్లాడతారా? మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు దాదాపుగా 80,000 కోట్లు పెట్టి రైతన్నల కళ్ళల్లో 9 సంవత్సరాల్లోనే ప్రపంచ రికార్డు స్థాపించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్రవని దాన్ని మేడిగడ్డ దగ్గర బాంబులతో వేల్చేసిండ్రు. ఇక్కడనే పక్కనున్న హుజురాబాద్లో ఒక గ్రామం ఉంటుంది, వీణవంక మండలంలో తనుగుల అని. తనుగుల మీద మానేరు వాగుంటుంది, తనుగుల పక్కపొంటి. ఆ మానేరు వాగులో రైతులకు 1000 ఎకరాలకు నీళ్లు అందతోని చిన్న చెక్ డ్యామ్ కడితే, ఇది జాగ్రత్తగా వినాలి మీరు, దొంగల చేతికి తెలంగాణ ఎట్లా పోయిందో మీకు అర్థం కావాలి. 24 కోట్లతోని చెక్ డ్యామ్ కట్టి రైతులందరికీ కూడా నీళ్ళు ఇప్పియాలని చెప్పేసి కేసీఆర్ గారు 24 కోట్లతో చెక్ డ్యామ్ కడితే రాత్రికి రాత్రి పెద్దపల్లి నుంచి, కాల్వ శ్రీరాంపూర్ నుంచి బాంబులు తెచ్చుకొని, ఓదెల నుంచి బాంబులు తెచ్చుకొని బాంబులన్నీ డ్యామ్ కింద పెట్టి డ్యామ్ను బాంబులతో వేల్చేస్తే డ్యామ్లో ఉన్న నీళ్ళన్నీ కిందికి పోతే ఉష్క తేలింది. ఆ ఉష్కను తీసుకొని లారీలల్లా మోస్తున్న దొంగలు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇది నేను చెప్పిన కవిత్వం కాదమ్మా.
ఆ డ్యాము కట్టిన ఇంజనీరే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు వీణవంకల. ఏమని? మేము 24 కోట్లతో కట్టిన డ్యామ్ను ఎవరో దొంగలు బాంబులు పెట్టి పేల్చేసిండంటే ఇంతవరకు అతి లేదు గతి లేదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. వానికి బిల్లు లేదు. ఏకు శ్రీవాణి పర్కాల టౌన్లో ఉరి పెట్టుకొని చచ్చిపోతే ఆ విధంగా ఎవరైనా పిల్లలు కేసీఆర్ గారు ఇంట్లో ఒకరికి అర్జెంటుగా ఉద్యోగం ఏంటి, రేపు చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోయింది, కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని చెప్పి చేస్తే ఇలా వాళ్ళ ఇంటికి ఎమ్మెల్యే పోలేని పరిస్థితి, పోయినా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వని పరిస్థితి, వాళ్ళకు నష్ట పరిహారం ఇవ్వని పరిస్థితి, బిడ్డను చంపుకొని కూడా ఇలా నర్సకిపల్లి స్కూల్ దగ్గర పోతే తల్లిదండ్రులు రానియని పరిస్థితి. పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఎంతో మంది చనిపోయినరు. వాళ్ళ కుటుంబాల్లో మళ్ళీ పనికొచ్చే చేతులు పోయినాయి. వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపాలని ఇక్కడున్న ఎక్స్ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఇంటింటికి తిరిగి పేదవాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళందరికీ కూడా కారుణ్య నియామకాల స్కీమ్ కింద 40 మందిని పారిశుద్ధ కార్మికులుగా పెడితే రేవంత్ రెడ్డితో చేతులు కలిపి వాళ్ళందరి నోటికాడ కూడి తీసేయడానికి వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు. ఇంతకన్నా ఘోరమైన వాళ్ళు ఎవరుంటారు ప్రపంచంలో? ఈ దుర్మార్గులు మళ్ళా మన దగ్గరికి ఓట్ల కోసం వస్తే ఓట్లు వేద్దామా? చెప్పండి, ఓట్లు వేద్దామా ఈ దుర్మార్గులకు? గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి. వేద్దామా ఈ దుర్మార్గులకు? ఏవద్దు మిత్రులారా, మన ఊరి మనమే పెట్టుకున్న వాళ్ళం అవుతాం. మన బిడ్డ ఏకు శ్రీవాణి ఎట్లయితే చనిపోయిందో, మన బాంబులు పెట్టి మన డ్యామ్లు ఎట్లయితే దుర్మార్గులు బెల్చేసిండ్రో, ఆ విధంగా మన జీవితాలను నాశనం చేయడానికే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మేము అది చేస్తాం ఇది చేస్తామని మన దగ్గరికి వస్తారు. దయచేసి మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. ఎట్టి పరిస్థితులు వాడు ఎన్నో ఆశలు చూపిస్తాడు. ఆ రోడ్లు వేపిస్తా, ఈ రోడ్లు వేపించింది ధర్మారెడ్డి గారండి. రోడ్లు వేపించింది ధర్మారెడ్డి. రోడ్లు లేకుండా ఆయన వేపించిన రోడ్ల మీద బుర్ర తిరుక్కుంటే పెద్ద పెద్ద కార్లలో పారిపోతున్నారు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు. ఇది వాస్తవం. రోడ్లు వేసింది ధర్మారెడ్డి గారు, ఇది వాస్తవం. పట్టణ ప్రగతి కేసీఆర్ గారు పట్టణ ప్రగతి స్కీమ్ తీసుకొచ్చి మున్సిపల్లో సెంట్రల్ లైటింగ్ పెట్టి డ్రైనేజీలు కూడా మొత్తం రిపేర్ చేయాలని చెప్పి రోడ్లు వేయాలని చెప్పి డబ్బిచ్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉన్న చెత్తను డంపింగ్ యార్డ్లో పెట్టాలని చెప్పి డంపింగ్ యార్డ్లు సృష్టించింది కేసీఆర్ గారు. పుట్టుక నుంచి చావు వరకు ఒక బిడ్డ, ఒక తల్లి, ఒక పౌరుడు ఏ విధంగా బతకాలని రాత్రింబవళ్ళు మేధోమదనం చేసి మన జీవితాలను కాపాడింది కేసీఆర్ గారు. మన జీవితాలను నాశనం చేస్తున్నది ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి. చివరిగా ఒక మాట చెప్తా. 3 రోజుల క్రితం తెలంగాణ తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పోలీసు వాళ్ళు అక్రమంగా ట్యాపింగ్ కేసు పెట్టి వారి ఇంటికి ఒక నోటీస్ అతికిచ్చి పోయినరు. నోటీసు పోలీసు వాళ్ళు ఎప్పుడు అతికిస్తారు? ఒక వ్యక్తి నీ సాక్ష్యం కావాలి అని చెప్పి నీ ఇంటికి వచ్చి రాండి పోలీస్ స్టేషన్కు, ఇంకో ఇది నోటీస్ అని చెప్పాలి. ఇక్కడుండే మంత్రి సీతక్క, ఇదే జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, వీళ్ళిద్దరూ మేడారం సమ్మక్క సారక్క జాతరకు రాండి సార్ అని చెప్పి ఇదే కేసీఆర్ గారిని పోయి వాళ్ళ ఎర్రవల్లిలో ఉండే వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వాన పత్రం ఇచ్చి ఫోటోలు దిగి వారు ఆతిథ్యం స్వీకరించి వస్తారు. ఇదే పక్కన పొన్నం ప్రభాకర్ పోయి మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాం రండి సార్ అని చెప్పి పోతారు. కానీ రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న దుర్మార్గమైన పోలీసులు ఒక నోటీసు రాసి కేసీఆర్ గారి హైదరాబాద్లో ఆయన ఉండని నివాసం, ఆయన దాంట్లో ఉండకుండా ఎన్నో రోజులైంది, 10 సంవత్సరాలైంది, ఆ నివాసం మీద నోటీస్ అతికిచ్చి నువ్వు వస్తే రా లేకపోతే లేదు అని చెప్పి చేసిండ్రంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా కేసీఆర్ గారు పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చినా తెలంగాణ వచ్చినా రాకపోవు. మన జీవితాలు మళ్ళీ అదే పురుగుల మందే పెరుగన్నమైన పరిస్థితి ఉంటుండే అమ్మా. అదే కష్టాలు ఉంటుండే, అవే కన్నీళ్ళు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా
ఎంతో మంది మేధావులు ఉద్యమకారులతోనే నా తెలంగాణ ఎట్లా తీసుకురావాలా, నా తెలంగాణ ఆడబిడ్డలను ఎట్లా కాపాడుకోవాలి, నా తెలంగాణ పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, నా తెలంగాణ రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి, నా తెలంగాణ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, నా తెలంగాణ నెర్రెలు వారిన భూములకు నీళ్ళు ఎట్లా తీసుకురావాలని చెప్పి రాత్రింబవళ్ళు ఏ ఇంట్లయితే కేసీఆర్ గారు అన్నం తినకుండా మరి మేధో మదనం చేసిండో అదే ఇంట్లో మీరు జాగ్రత్తగా వినాలి, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. అదే ఇంట్లో పోలీసు వాళ్ళు 9 మంది వచ్చి కేసీఆర్ గారిని అక్రమంగా మరి ప్రశ్నలు అడిగినరు, అవమానించిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి, నిజంగా నీకు ఏ మాత్రం అర్హతున్నా నువ్వు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఒక తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధుని వాళ్ళ ఇంట్లోనే, ఏ ఇంట్లో అయితే తెలంగాణకు బీజాలు పడ్డాయో ఆ ఇంట్లోనే నువ్వు ఘోరంగా అవమానించిన బిడ్డ, నిన్ను ఈ తెలంగాణ జాతి క్షమించదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్తున్నా మిత్రులారా. అందుకొరకే దయచేసి మీ అందరికీ చివరిగా ఒక్కటే చెప్తున్నా, 11వ తారీఖు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లో మన గుర్తేంది? అందరూ 2 చేతులు ఎత్తి చెప్పండి ఒక్కసారి. మన గుర్తేంది? కారు గుర్తు. ఈ తెలంగాణను మళ్ళీ మనం రక్షించుకోవాలంటే ఏ గుర్తు కొట్టాలి? ధర్మారెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకోవాలంటే ఏ గుర్తు కొట్టాలి? ఏ గుర్తు కొట్టాలి? మూలన పడ్డ ఈ పట్టణ ప్రగతి పనులు కానీ, ఈ మూలన పడ్డ ఈ రోడ్డు పనులు కానీ ధర్మారెడ్డి గారు రాత్రింబవళ్ళు కొట్లాడి హైదరాబాద్లో పోరాడి మీకు తీసుకొచ్చిన రోడ్లు పనులన్నీ కూడా మళ్ళీ మొదలు కావాలంటే ఏ గుర్తు కొట్టాలి? సగం మంది చెప్తున్నారు. 2 చేతులెత్తి చెప్పాలి, ఇంకొక్కటే నిమిషం ఉంది. ఏ గుర్తు కొట్టాలి? మన పిల్లల ప్రాణాలు బాగుండాలంటే, మన పిల్లలు హాస్టళ్లలో విషాహారం తినకూడదంటే, మన పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలంటే ఏ గుర్తు కొట్టాలి? ఏ గుర్తు కొట్టాలి? కారు గుర్తు కొట్టాలి. వరంగల్ సాక్షిగా రేవంత్ రెడ్డి రైతన్నలకు నేను రైతు భరోసా ఇస్తా, కేసీఆర్ 5,000 ఇస్తున్నాడు, నేను 7,000 ఇస్తా, 7,500 ఇస్తాను బీరాలు వలికిండు కదా, ఇచ్చిండా ఏమన్నా రైతు భరోసా? ఇయ్యలే. కానీ కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు స్కీము మళ్ళీ మన ఇళ్లకు రావాలి, మన అకౌంట్లకు రావాలి, మన భూములకు మళ్ళా నీళ్లు రావాలంటే ఏ గుర్తు కొట్టాలి? ఏ గుర్తు కొట్టాలి? మనం ఆరోగ్యంగా ఉండాలని, మనం తిరగొద్దని, మన పిల్లలు పోయి మన ఆరోగ్యం కోసం సావుకారుల కాళ్ళ మీద అయ్యా బాంచను కాల్మొక్త మా నాయన హాస్పిటల్లో పడ్డాడు, 1,00,000 రూపాయలు ఈ సారు, నేను హాస్పిటల్లో బిల్లు కట్టాలి, బిల్లు కడితేనే మా అమ్మ మా నాయన బాడీని ముట్టుకుంటా అంటున్నారు డాక్టర్లని ఏడవకుండా మన బస్తీలలో బస్తీ దవాఖానాలు పెట్టిండు కేసీఆర్ గారు. బస్తీ దవాఖానాలు పెడితే కాదు, బస్తీ దవాఖానాలు డాక్టర్లు ఉండాలని దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం, ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేసిండు. 30 మెడికల్ కళాశాలలు పెట్టి మన బస్తీలలో MBBS డాక్టర్లను పంపించిండు కేసీఆర్ గారు. ఇది వాస్తవం. మరి అలాంటి డాక్టర్లు ఉన్న దవాఖానాలు మళ్ళీ తలుపులు తెరుచుకోవాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? గట్టిగా చెప్పరు, ఏ గుర్తుకు ఓటేయాలి? కారు గుర్తుకు ఓటేయాలి మిత్రులారా. అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గట్టిగా చెప్పండి ఒక్కసారి లాస్ట్. ఏ గుర్తుకు ఓటేయాలి? కారు గుర్తుకే మిత్రులారా. అందుకే చివరిగా మీకు ఒక్కటే రిక్వెస్ట్, ఎక్కడున్నది అభ్యర్థుల లిస్టు కాదు, ఇది వచ్చింది మిత్రులారా. మొదటి వార్డు దుబాసి వెంకటస్వామి, ఎక్కడున్నాడు? గట్టిగా చప్పట్లు కొట్టండి. దుబాసి వెంకటస్వామి. 2వ వార్డు బొచ్చు శ్యామల బాబురావు. సగం మందే కొడుతున్నారు, మళ్ళా అలసిపోయిందా? 13వ వార్డు దగ్గు సునీత. దగ్గు